హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ ఫేజ్ 4 ఉంటుందా, ఉంటే ఎప్పుడు ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్నీ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో మీకు ఏ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉందో కూడా కమెంట్ చేయండి, దాని మీద వీడియోస్ అయితే చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాము. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్ టుడేస్ టాపిక్. సో ఏపీ ఎంసెట్ ఫేజ్ 3 అయితే అందరి రిక్వెస్ట్ పెట్టారు కాబట్టి మనకైతే ఫేజ్ 3 అయితే ఉంది. సో ఫేజ్ 4 కూడా మళ్ళీ రిక్వెస్ట్ పెడితే వస్తుందా అని అందరూ క్వశ్చన్స్ అయితే కమెంట్ ద్వారా అడుగుతున్నారు. సో రిక్వెస్ట్ చేస్తేనే రాదు ఫస్ట్ థింగ్, ఎందుకంటే సీట్స్ అవైలబిలిటీ కూడా ఉండాలి. ఫేజ్ 3లో మ్యాక్సిమం అందరు ఇప్పుడు ఎవరెవరైతే మనకైతే ఛాన్స్ రాలేదు ఫేజ్ 1 ఫేజ్ 2లో వాళ్ళైతే ఫేజ్ 3కి అప్లై చేశారు. 99% అయితే మనకి ఛాన్సెస్ అయితే తక్కువనే ఫేజ్ 4 రావడం. ఎందుకు అంటే ఫేజ్ 3లో సీట్స్ అన్నీ అలాట్ అయిపోతే మనకైతే నెక్స్ట్ ఫేజ్ అయితే రిలీజ్ చేసే అవకాశాలే ఉండవు. ఓన్లీ ఒక్క సిచ్యువేషన్లో మనకి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎప్పుడు అంటే మనకైతే ఫేజ్ 3లో అన్ని సీట్స్ అయితే అలౌట్ కాకపోతే ఓన్లీ ఒక 50-60% సీట్ అలౌ అయితే మిగతా 40-50%కి మనకైతే ఫేజ్ 4 అయితే పెడతారు. ఎంత రిక్వెస్ట్ చేసినా సరే. సో ఇదైతే గమనించుకోండి. ఓన్లీ సీట్స్ ఒకవేళ వేకెంట్గా ఉంటే మనకైతే ఫేజ్ 4 అయితే వస్తుంది 3 తర్వాత. సరే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సీట్స్ అయితే ఒకవేళ మనకి మిగిలాయి అనుకోండి ఫేజ్ 3లో, ఫేజ్ 4 అయితే పెడతారు. మరి ఎప్పుడు పెట్టే అవకాశాలు ఉన్నాయి అది కూడా మనం తెలుసుకుందాం. సో ఫేజ్ 4 ఒకవేళ మనకైతే సీట్స్ మిగిలి ఫేజ్ 4 అయితే పెట్టాలనుకుంటే మాత్రం మనకి నెక్స్ట్ వీక్లోగా మనకైతే తెలిసిపోతుంది. ఎస్, హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ వీక్ అంటే ఒక మ్యాక్సిమం 4-5 డేస్ అనుకోవచ్చు, వీక్ కూడా అవసరం లేదు. 4-5 డేస్లోనే మనకు తెలిసిపోతుంది ఒకవేళ నెక్స్ట్ ఫేజ్ 4 ఉంటుందా లేదా. సో ఇది ఫేజ్ 3 తర్వాత ఒకవేళ లేకపోతే మాత్రం బీ ఫార్మసీ వాళ్ళకే స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి తెలుసుకోవడం అదొక సైన్ లాగా తెలిసిపోతుంది. ఏంటి అంటే ఒకవేళ ఫార్మసీ బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే ఇంకా ఫేజ్ అయితే ఉండదు అని. హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఒకవేళ బైపీసీ వాళ్ళకి స్టార్ట్ అయింది అనుకోండి మన కౌన్సిలింగ్, ఇంకా మనము ఫేజ్ 4 ఉండదు అనే తెలిసిపోతుంది. హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇట్ ఈస్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఖచ్చితంగా ఈ వీడియోని మీ గ్రూప్స్లో చేయొచ్చండి. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ దెమ్. డూ సబ్స్క్రైబ్.